అందరికీ నమస్కారం అండి. ఈరోజు కురుమద్దాళి విజయలక్ష్మి గారు రచించిన అందమైన అపశృతి అనే కథను విందామా? మీ అన్నయ్య క్షేమంగా తప్పించుకున్నట్లు ఆ మర్నాడే తెలిసింది. ఎవరు తప్పించారన్నదే తెలియలేదు. నా మీద అనుమానం వచ్చి ఉండవచ్చు, కానీ ప్రశ్నించలేదు. అనుకోకుండా మరొకతను ఏదో పాడు పని చేశాడు. దానితో అతన్ని అనుమానించి పిచ్చికుక్కను కాల్చి చంపినట్లు కాల్చి చంపారు. నన్నెవరూ అనుమానించలేదు, కానీ మీ అన్నయ్య మీద పగ పెంచుకున్నారు. కనబడితే చాలు అక్కడికక్కడే చంపడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ విషయం నీకు కానీ మీ అన్నయ్యకు కానీ ముందు జాగ్రత్తగా చెబుదామంటే మీరెవరూ కనిపించలేదు. పోనీ నేనే రక్షించుకుంటూ ప్రయత్నం చేయాలి. అది అయ్యే పనిగా అనిపించడం లేదు. ఇది జరిగింది శృతి. నువ్వు నమ్మినా సరే నమ్మకపోయినా సరే ఒకటి మాత్రం నిజం. మీ అన్నయ్య బయటపెడితే అతని ప్రాణం ఆ పైవాడు కాపాడాల్సిందే అంటూ చెప్పాడు రామరాజు. మీకు నా కృతజ్ఞతలు ఎలా చెప్పాలో తెలియడం లేదు అంది శృతి. నన్ను ఊరికే అపార్థం చేసుకుంటూ ఉట్టి పుణ్యానికి ఆడిపోసుకోకుండా ఉంటే చాలు. రామరాజు అన్న తీరు శృతిని సిగ్గుపడేలా చేసింది. ఏమనాలో తెలియక మిన్నకుండిపోయింది. ప్రమాదంలో ఉన్నట్టు మీ అన్నయ్యకి తెలియజేస్తే మంచిది శృతి. అన్నయ్య తగు జాగ్రత్తలోనే ఉన్నాడు అంది శృతి. ఎలా? ఈసారి శృతి ఏమాటా దాచలేదు. సిద్ధార్థ విషయం, శ్రీదేవి చేస్తున్న సహాయం, తనెలా ఎందుకు ఇక్కడికి వచ్చింది అక్షరం అక్షరం చెప్పేసింది. చెప్పి ఆ రోజు తను శ్రీదేవితో ఫోన్లో మాట్లాడుతుంటే ఎవరో చాటుగా విని ఉంటారని అనుమానం వ్యక్తం చేసింది. నీది ఉత్త అనుమానమేమో కాదని నా గాఢాభిప్రాయం అంది శృతి. రామరాజు సాలోచనగా ఆకాశం వైపు చూస్తూ దీర్ఘంగా కొద్దిసేపు ఆలోచించాడు. ప్రమాదకరమైన వ్యక్తులు విని ఉంటే నీవు ఇప్పుడు ప్రమాదంలో పడేదానివి కాదనే అనుకుందాం. ఏదైనా జాగ్రత్తగా ఉండడం మంచిది అంటూ చటుక్కున లేచి మెట్ల దగ్గరికెళ్ళి చూసి వచ్చాడు రామరాజు. మననెవరూ కనిపెట్టడం లేదు అంటూ కూర్చున్నాడు. ఇప్పుడు అన్నయ్య అనేది ఏమిటంటే తనను ఎవరు బంధించారో వాళ్ళ స్థావరం, వాళ్ళని కనిపెట్టి పోలీసులకు అప్పజెప్పి తను నిర్దోషిగా బయటపడాలని. అది అంత తేలిక కాదు శృతి. ఆ ప్రయత్నంలో ప్రాణాలు కోల్పోవచ్చు. మరెలా? అన్నయ్య ఎన్నాళ్ళిలా అజ్ఞాతవాసం చెయ్యాలి అంది శృతి. చెబుతాను. టైం కోసమే నేను నిరీక్షిస్తున్నాను. వీలైతే మీ అన్నయ్యను నేను కలుసుకొని మాట్లాడుతాను. తొందరపడవద్దని తెలియజెయ్యి. అలాగే అంది శృతి. కొద్దిసేపు రామరాజు, శృతి ఈ విషయమే మాట్లాడుకున్నారు. మాటల మధ్యలో తనకు తెలియకుండానే అతని మంచితనానికి ముగ్ధురాలైంది శృతి. మా అంత దురదృష్టవంతులు ఎవరూ ఉండరేమో. వృద్ధాప్యంలో అమ్మ, చిక్కులలో నేను, ఆపదలో అన్నయ్య తలో చోట పడి ఉన్నాం అంది శృతి జరిగింది తలపలలోకి రాగా. కొంతలో కొంత నీ విషయం నయం శృతి. నా కథ వింటే ఈ ప్రపంచంలో నా అంత దురదృష్టవంతుడు లేడనిపిస్తుంది. పంచభక్ష ప్రమాణాలు తింటూ పట్టుపరుపుల మీద దొర్లే మీరు దురదృష్టవంతుల. ఆస్తి తగాదాలు ఏమైనా ఉంటే ఉండవచ్చు. గొప్పవాళ్ళకి కొన్ని చిక్కులు ఉండవచ్చు. అంత మాత్రాన దురదృష్టం అనుకోవడమేనా అంది శృతి. నే చెప్పేది వింటే అలా అనవు శృతి అన్నాడు రామరాజు భారంగా. ఏమిటి ఇతని దురదృష్టం? జమీందారీ వంశంలో పుట్టడమా? ఆస్తులు కాపాడుకోవడానికి దొంగల ముఠాలను నడపడమా? ఇదేదీ కాదా? శృతి రామరాజు చేతి మీద చేయి వేసి కదిపింది. శృతి తనను తట్టి విలవడంతో నింగిలోంచి బయటపడ్డాడు రామరాజు. ఏమిటి అన్నాడు తన ఉలికిపాటును కప్పిపుచ్చుకుంటూ. నక్షత్రాల మిలమిల తళుకుల అందాలు చూస్తున్నారా? దూరంగా ఉన్న మన కళ్ళకి వాటి వెలుగు అందంగానే ఉంటుంది. దగ్గరకెళ్ళి చూస్తే ప్రతి నక్షత్రము ఓ అగ్నిగోళం లాంటిదే. నా జీవితము అంతే. అయితే మీకు మరో పేరు పెట్టవచ్చు, మండుతున్న అగ్నిగోళము అని అంది శృతి. మండుతున్న ఆ ముక్క వదిలేయి. అగ్నిగోళం అంటేనే మండుతున్నా అని అర్థం వస్తుంది. కరెక్ట్. మిమ్మల్ని ఏ పేరు పెట్టి పిలవాలి? ఏమనాలో తెలియక ఓసారి మీరంటున్నాను, మరోసారి నువ్వంటున్నాను అని చటుక్కున ఆగిపోయింది శృతి. ఆయనతో అనవసరంగా అతి చనువుతో మాట్లాడుతున్నానేమో అనుకుంది. ప్రస్తుత పరిస్థితుల్లో అందరి ఎదుట మీరనే మన్నించు. ఇలా ఒంటరిగా ఉన్నప్పుడు నీవనే అను. పోనీ నీకు ఇష్టమైతే ఏయ్ దేవుడు అటక దిగు అని గదమాయించినట్లు గదమాయించు. ఆప్తుడిగా తెలిస్తే విజయ్ అని పిలువు. మీ కథ చెప్పండి ముక్తసరిగా అంది శృతి. రామరాజు ముఖం చిన్నబోయింది. నన్ను దూరంగా ఉంచాలని చూస్తున్నావు కదూ? మంచిదే శృతి. నీ జాగ్రత్తలో నువ్వున్నావు. నా మనసు చెప్పమంటావా? ఆనాడు మీ ఇంట్లో ఆశ్రయమిచ్చిన నాడే నీవు నా కాప్తురాలు అనిపించింది. కానీ నేనున్న స్థితిలో ఆత్మీయత కోరడం అర్థం లేని మాట. మీ ఇల్లు వదిలిపోయానే గాని ఎప్పుడూ నువ్వే గుర్తుకు వస్తూ నా కళ్ళ ముందు కనబడేదానివి. ఇక్కడ నిన్ను చూడగానే ఎందుకో నేను ఒంటరివాడిని కాదనిపించింది శృతి. అందుకే నా కథ నీకు చెప్పాలని, నా బాధ నీకు చెప్పి ఊరట పొందాలని పిలిచాను అంటూ శృతి చేయి పట్టుకున్నాడు.
రామరాజు చేతిలోని తన చేతిని విడిపించుకునే ప్రయత్నం చేయలేదు శృతి. ముందు మీ కథ చెప్పేయండి, మాటలతో కాలయాపన చేస్తే అవతల తెల్లవారిపోతుంది అంది హెచ్చరికగా. అవును సుమా అంటూ రామరాజు మొదలుపెట్టాడు. మాది మధ్యతరగతి కుటుంబం కాబట్టి నేను పుడుతూనే నోట్లో బంగారు చెంచాతో పుట్టలేదు. నాకు 3 ఏళ్లు నిండాయి. నాకు చెల్లి పుట్టింది. పేరు స్వాతి. శృతి పూర్తి చేసింది. కాదు, పద్మిని. పుట్టిన ఏడాదికి మా నాన్నగారు స్వర్గస్థులయ్యారు. అమ్మే కష్టపడి మమ్మల్ని పెంచి పెద్ద చేసింది. పెద్దవాడనయ్యాను, చదువుకున్నాను. ఉద్యోగం మాత్రం దొరకలేదు. స్కూలులో, కాలేజీలో, డ్రామాలలో వేసి ఎన్నో ప్రైజులు పొందాను. ఆ తర్వాత కూడా మధ్య మధ్య ఉదయార్క నాటక సమాజం వారితో కలిసి స్టేజీ మీద ఎన్నో చోట్ల నాటకాలు వేశాను. పిల్ల దొరికింది, పెళ్ళాడుదాం రండి అనే నాటకంలో ఒక్కడినే 4 రకాల పాత్రలు వేశాను. ఆ పాత్రలే నన్ను జీవితంలో నటుణ్ణి చేశాయి. ఆ నాటకమే నా జీవితాన్ని నాశనం చేసింది. అర్థం కావడం లేదు అంది శృతి. చెబుతాను. ఆ నాటకానికి వచ్చిన కొందరు నన్ను మెల్లగా పరిచయం చేసుకుని డబ్బాస చూపి నిజ జీవితంలో నాటకమాడమన్నారు. నేను వినలేదు. బెదిరించారు. నేను బెదరలేదు. నా ఆయువు పట్టేదో తెలుసుకున్నారు. ఓ అర్ధరాత్రి నన్ను, అమ్మని, పద్మినిని బంధించారు. నా తల్లి చెల్లి క్షేమంగా ఉండాలంటే వాళ్ళ మాట వినాలన్న షరతు పెట్టారు. బోనులో బంధించిన పులి, కూరలో పీకిన పాము ఏమీ చేయలేవు. అలా అయింది నా పని. వాళ్ళకి లొంగిపోయాను. లొంగకుండా ఉండాల్సింది అంది శృతి. చాలా తేలిగ్గా చెప్పావు శృతి. ఆనాడు నా స్థానంలో నీవుంటే తెలిసేది. నా తల్లి చెల్లి నీలాంటి ఆడవాళ్లే. దుష్టులైన మగవారి చేతిలో స్త్రీలు చిక్కితే ఏం జరుగుతుందో చెప్పాలా శృతి? సారీ విజయ్ అంది శృతి. శృతి నోట్లోంచి తన పేరు వినగానే రామరాజు హృదయం ఉప్పొంగినట్లయింది. శృతి, నీవేం మారలేదు. అప్పట్లాగానే తొందరపడడం, అంతలోనే తగ్గిపోవడం. నీ గడుసుతనంలో పిల్ల చేష్టలు ఎక్కువ. తరువాత ఏం జరిగిందో చెప్పండి. మధ్యలో అడ్డు తగిలింది శృతి. చూస్తూ చూస్తూ వాళ్ళని బలిపెట్టడం ఇష్టం లేక నా తల్లి చెల్లి ఒంటి మీద ఈగ వాలనివ్వకుండా ఉంటే మీ మాట వింటానని కండిషన్ పెట్టాను. వాళ్ళు సరేనన్నారు. అమ్మ, చెల్లాయి వీళ్ల మాట వినవద్దు, ముగ్గురం కలిసి చద్దామన్నారు. వాళ్ళు మమ్మల్ని చావనిస్తారా? నా కళ్ళ ముందు అమ్మని, పద్మినిని బాధ పెట్టవచ్చు. అమ్మ కళ్ళ ముందు నన్ను, చెల్లిని బాధించవచ్చు. దీనికన్నా వాళ్ళ మాటలు విని వాళ్ళు చెప్పింది చేస్తే ఎప్పటికైనా బయటపడవచ్చు. ఈ ఆలోచనతోనే వాళ్లకు లొంగిపోయాను. అమ్మని, చెల్లాయిని దాచేశారు. వారానికో రోజో, నెలకో రోజో వాళ్ళ నోట్లోంచి వారి క్షేమం తెలుసుకుంటాను. అంతే. వాళ్ళెక్కడో, నేనెక్కడో. మా వాళ్ళు క్షేమంగా ఉండాలంటే వీళ్ళ మాట నేను వింటుండాలి. అప్పటి వరకు ఇలాగే జరుగుతుంది. వీళ్ళ మాట ఏం వినాలి అంది శృతి. వివరంగా చెబితే తప్ప నీకు అర్థం కాదు శృతి. రాజాగారి అబ్బాయి రామరాజులానే నటించాలి. ఎత్తు, లావు, మరికొన్ని పోలికలతో అతనిలాగే ఉన్నానుట. కొద్దిపాటి ప్లాస్టిక్ సర్జరీతో ముందుగా నా రూపం సరిచేసి రామరాజులా తయారు చేశారు. ఆ తరువాత అతనిలా నడవడం, మాట్లాడడం నేర్పారు. అన్నీ పూర్తయిన తరువాత ఇక్కడికి వచ్చాను. నిన్నిలా బెదిరించి గుప్పెట్లో పెట్టుకుంది ఎవరు అంది శృతి. నళినీదేవి, మేనేజర్ రఘునందన్ వీళ్ల చేతి కింద ఉన్న ముఠా. అసలు రామరాజు ఏమయ్యాడో అంది శృతి. అది ఇప్పటికీ నాకు తెలియదు శృతి. నేను ఇక్కడికి వచ్చే ముందు వీళ్ళు చెప్పింది ఏమిటంటే రాజాగారు నళినీదేవిని అనుమానించారు. ఆస్తి మొత్తం కొడుకు పేర పెట్టదలుచుకున్నారు. రామరాజు రాజాగారి మొదటి భార్య కొడుకు. రామరాజు కూడా నళినీదేవిని, మేనేజర్ని అనుమానించాడు. అందుకని రామరాజుని మాయం చేసి ఆ స్థానంలో నన్ను ఇరికించారు. ఎవరికీ అనుమానం కలగకుండా ఇటు రాజావారిని, రామరాజుని చంపేయవచ్చు. ఆస్తి అంతా కలిసి వస్తుంది. కానీ ఏదో జరిగింది. రామరాజు లేకపోతే ఆస్తి రాదు. పైగా పూర్వీకుల రత్నహారాలు, వజ్రాలు, నగలు రహస్యమైన చోట భద్రపరిచి ఉన్నాయని, అవి రాజాగారికి తప్ప మూడో కంటికి తెలియవని నళినీదేవికి తెలుసు. రాజావారిని బెదిరిస్తే బెదిరే మనిషి కాదు, మొదటికే మోసం వస్తుంది. అందుకే తెలివిగా ఈ నాటకం అంటూ కొద్దిసేపు విశ్రాంతిగా అన్నట్లు ఆగాడు రామరాజు. అయితే వాళ్ల కోరిక నెరవేరిందా? శృతి ఆతృతగా అడిగింది. ఈ ఇంట్లో ఎవరూ నన్ను అనుమానించలేదు. కానీ మొదటి చూపులోనే, అనగా చూస్తూనే రాజావారు నన్ను అనుమానించారు. అంటే నేను రామరాజును కాదని గుర్తించారు. గుర్తించి ఊరుకున్నారా అంది శృతి. చెబుతాను. మొదట నన్ను రామరాజుగా తయారు చేయడానికే 6 నెలలు టైం కావలసి వచ్చింది. యాక్సిడెంట్ సృష్టించి దానిలో నాకు బలమైన గాయాలు తగిలినట్లు నాటకమాడారు. ఆ తర్వాతనే నేను ఇక్కడికి వచ్చాను. రాజాగారి గదిలోకి వెళ్ళినప్పుడు నా వెనుకనే నళినీదేవి, రఘునందన్ ఉన్నారు. మీ ఆరోగ్యం ఎలా ఉంది నాన్నగారు అని పలకరించాను.
నీవు ఈ లోకానికి వచ్చిన పని ఇంకా పూర్తి కాలేదు అన్నాడు భగవంతుడు. ఇంకా కొంతకాలం ఉండక తప్పదు రాజా అన్నారు నవ్వుతూ. ఆ తర్వాత నా ఒళ్ళంతా ఆప్యాయంగా నిమురుతూ భగవంతుడు తనకు అన్యాయం చేయడని, అందుకే మృత్యుముఖం నుంచి నేను బయటపడ్డానని ఇలాగే ఎన్నో మాటలన్నారు. వారి మాటల్లో ఆప్యాయత, అనురాగానికి నేను చెల్లించిపోయాను. కొద్దిసేపటి తర్వాత ఉన్నట్టుండి వారి చూపులు మారాయి. నా సిక్స్త్ సెన్స్ హెచ్చరించింది. నీవు ప్రమాదంలో పడ్డావు రాజా, వారు కనిపెట్టేశారు. నీవు తన బిడ్డవి కాదని, జాగ్రత్త అంటూ కానున్నది కాక తప్పదని అన్నిటికీ సిద్ధమై కూర్చున్నాను. రాజావారేం తెలివి తక్కువ వారు కాదు. పైకేం మాట్లాడలేదు. కొద్దిసేపు ఉండి అక్కడి నుంచి యువతరికి వచ్చేశాము. మన ప్రయత్నం ఫలించింది, గ్రాండ్ సక్సెస్ అంటూ మురిసిపోయారు నళినీదేవి, రఘునందనులు. ఆ రాత్రి నా గదిలో కూర్చుని పెద్ద లెటర్ తయారు చేశాను. నా పేరు, నా వివరం, నేను ఇక్కడికి ఎలా వచ్చింది అన్ని వివరాలు రాశాను. రామరాజ స్థానంలో రావటానికి నా దుర్బుద్ధి కారణం కాదని, వీళ్ళ నాటకం అని రాశాను. ఈ పరిస్థితులలో మనం కూడా ఎత్తుకు పై ఎత్తుగా నాటకం ఆడుదాం, తండ్రి కొడుకులుగానే మసులుదాం. అలా అయితేనే ఎక్కడో ఉన్న రామరాజుకి, నా తల్లి చెల్లికి ప్రాణాపాయం ఉండదు. వాళ్ళని కనిపెట్టి ఉండి వాళ్ళ ఆట కట్టిద్దాం. మీరు బయటపడితే రామరాజు ప్రాణానికి అపాయం జరగవచ్చు. నాకు నా తల్లి చెల్లే ప్రాణం. మీ ఆస్తిలో చిల్లిగవ్వవద్దు. మీకు నా సాయశక్తులా తోడ్పడతాను అంటూ రాజాగారి పేర రాసి ఉంచాను. సమయం చూసి రాజుగారికి ఆ లెటర్ అందించాలని నా ఉద్దేశం.